ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి చాలు. తప్పకుండా చేస్తాను సార్. తీసుకెళ్ళండి అయ్యా, నాది కొత్త బైకే. రాబాయి నాడు ఏదో ఒకటి వచ్చింది. సార్ మీరెవరో కూడా మాకు తెలియదు, సడన్గా వచ్చింది సహాయం చేశారు. మీ అడ్రస్ ఇవ్వండి సార్, నేను మీ ఇంటికి బైక్ తీసుకొచ్చిస్తాను. అడ్రస్సే కాదు, నా పేరు కూడా చెప్పను. కానీ నేను చేసిన సాయం ఇలా థ్యాంక్స్తో అంతమైపోకూడదు. మీరు ఎవరికైనా ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమనండి, వాళ్ళని అలా కంటిన్యూ అవ్వమని. ఫైనాన్స్ లో ఆటో కొను, తీసుకో. సార్ ఇంత డబ్బు పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు. ఆ మాటతో మన మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేయాలి. నీకు చేతనైతే ఓ ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పి. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా? థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. తుఫానులా ఎగిసే నీ ప్రవచనం, తపోజ్వల కదిలే నీ యువజనం.